తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రైతాంగం కేంద్ర బిందువుగా మారింది. యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరసిస్తూ అన్నదాత పోరుకు సిద్ధపడుతుంది వైసీపీ. రేపు ఆర్టీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి వైసీపీ ఆందోళన బాట పడుతోంది. యూరియా సహా ఎరువులను వెంటనే రైతులకు పంపిణీ చేయాలని, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను నియంత్రించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లతో అన్నదాత పోరుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట అన్నదాత పోరు నిర్వహించనున్నారు వైసీపీ నేతలు. రైతుల తరపున స్వరం వినిపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోంది వైసీపీ. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపిస్తోంది వైసీపీ. పంటలు వేసినా ఎరువులు అందుబాటులో లేవని, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని, రైతుల బాధ పట్టించుకునే నాథుడు కూటమి ప్రభుత్వంలో లేరని ఆరోపించారు. యూరియా కోసం రైతులు బ్లాక్ మార్కెట్కు వెళ్లే పరిస్థితి వచ్చిందంటున్నారు. టీడీపీ సహా కూటమి నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత అంటే బ్లాక్ మార్కెట్ ఉంది, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ర్యాలీ తీసి అక్కడ ఆర్డీఓ కేంద్రాలు, ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు సేవా కేంద్రాల్లో యూరియా నో స్టాక్ బోర్డులు ఉన్నాయని, ఎరువుల కోసం రైతులు బారులు తీరి కనిపిస్తున్నారని, సీజన్లో పొలం పనులు మానుకుని రైతులు సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదని వాదిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుందని చెబుతున్నారు.